శివానందలహరి 44వ శ్లోకం. కరలగ్నమృగః కరీంద్రభంగో ఘనశార్దూలవిఖండనోస్తజంతుః గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభిః. తాత్పర్యము: సింహానికి మృగములు చేతికి చిక్కుతూ ఉంటాయి. పరమేశ్వరుడు కూడా మృగమును చేతితో ధరించాడు. సింహము గజములను చంపుతుంది. ఈశ్వరుడు సహితము గజాసురుని సంహరించాడు. సింహము వ్యాఘ్రములను ఖండిస్తుంది. పరమేశ్వరుడు వ్యాఘ్రాసురుని ఖండించాడు. సింహాన్ని చూసి జంతువులన్నీ కనపడకుండా పారిపోతాయి. ఈశ్వరుని యందే జంతువులన్నీ లయమవుతాయి. సింహానికి ఈశ్వరునికి పర్వతమే నివాస స్థలము. సింహము శరీరకాంతి తెలుపు, ఈశ్వరుడు కూడా తెలిపి. సింహము పంచముఖము అనగా విశాలమైన నోరు కలిగి ఉంటుంది. ఈశ్వరునికి పంచముఖాలు ఉన్నాయి. అటువంటి మహాదేవుడు నా హృదయము అనే గుహలో నివసించి ఉన్నాడు. నాకు ఏ భీతియూ లేదు అని తాత్పర్యం. వివరణలోకి వెళితే ఈ శ్లోకంలో శంకరులు ఈశ్వరుని సింహంగా చెప్పారు. ఈశ్వరునికి సింహానికి సమాన ధర్మాలు ఉన్నాయి. అది ఎట్లాగో చూద్దాము. శివుని చేతిలో లేడి ఉంటుంది కాబట్టి అతడు కరలగ్న మృగః అనబడతాడు. సింహం పంజాకు మృగాలు చిక్కుతాయి కాబట్టి సింహం కూడా కరలగ్న మృగః. శివుడు గజాసురుని అనే రాక్షసుని చంపాడు కాబట్టి కరీంద్రభంగః. సింహం ఏనుగును చంపుతుంది కాబట్టి అది కూడా కరీంద్రభంగః. ఈశ్వరుడు వ్యాఘ్రాసురుని చంపాడు కాబట్టి ఘనశార్దూల విఖండనః అని పిలువబడతాడు. సింహం కూడా శార్దూలాలను అనగా పులులను చంపుతుంది కాబట్టి సింహం శార్దూల విఖండనః అవుతుంది. ఈశ్వరుడు ప్రళయకాలంలో సర్వప్రాణులను తనలో కలుపుకుంటాడు కాబట్టి ఆయన అస్తజంతుః. సింహమును చూస్తే భయంతో జంతువులు పారిపోతాయి కాబట్టి సింహం కూడా అస్తజంతుః అనబడుతుంది. శివుడు కైలాస పర్వతంపై నిద్రిస్తాడు కాబట్టి గిరిశః అనబడతాడు. సింహం కూడా పర్వతంపైనే నిద్రిస్తుంది కాబట్టి అది కూడా గిరిశః అనబడుతుంది. ఈశ్వరుడు శుద్ధ స్ఫటికంలా తెల్లని ఆకృతి కలవాడు కాబట్టి విశదాకృతి అనబడతాడు. సింహం కూడా తెల్లని రూపంలో ఉంటుంది కాబట్టి అది కూడా విశదాకృతి అని పిలువబడుతుంది. ఈశ్వరుడు పంచముఖుడు. ఆయనకు సద్యోజాతం, వాయుదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అనే 5 ముఖాలున్నాయి కాబట్టి ఈశ్వరుడు పంచముఖుడు అయ్యాడు. సింహం కూడా పంచముఖమే అంటే విశాలమైన నోరు కలది అని అర్థం. సింహం వంటి శివుడు తన హృదయం అనే గుహలో ఉన్నాడు కాబట్టి తనకు ఏమీ భయం లేదని శంకరులు చెప్పారు. పెద్దవారి అండ దొరికితే మనకు ధైర్యంగా ఉంటుంది కదా. సింహం లక్షణాలు ఉన్న పరమేశ్వరుడి అండ దొరికితే ఇంకా చెప్పవలసింది ఏముంది అని శంకరులు అన్నారు. అంటే అందరూ శివుణ్ణి తమ హృదయాల్లో నిలుపుకున్నట్లయితే మృత్యువు వల్ల కూడా వారికి భయం ఉండదని గ్రహించాలి. పదార్థంలోకి వెళితే కరలగ్న మృగః. ఈ పదాలు అన్నింటికీ సింహం పరంగాను శివుని పరంగాను అర్థం చెప్పాలి. చేతియందు లేడి కలవాడు శివుడు. దక్షయజ్ఞ సమయంలో యజ్ఞం లేడి రూపాన్ని ధరించగా శివుడు దాన్ని చేతితో పట్టుకున్నాడు. ఇక సింహం సైతము తన పంజాతో కొట్టి లేడిని పట్టుకుంటుంది కాబట్టి శివుడు సింహం ఇద్దరూ కరలగ్న మృగః అవుతారు. కరీంద్రభంగః అంటే గజమును సంహరించిన వాడని అర్థం. శివుడు గజాసురుని చంపినవాడు. సింహం సైతము గజమును సంహరిస్తుంది. ఘనశార్దూల విఖండనః. శార్దూలం అంటే వ్యాఘ్రం. ఈశ్వరుడి వ్యాఘ్రాసురుని సంహరించాడు. సింహం వ్యాఘ్రమును అంటే పులిని చంపుతుంది. అస్తజంతుః అనగా జంతువులు నశింపచేసేవాడు అని. ఈశ్వరుడు ప్రళయ సమయంలో ప్రాణులనన్నింటినీ తనలో లయం చేసుకుంటాడు. ఇక సింహము జంతువులన్నింటినీ నశింపచేస్తుంది అంటే సింహాన్ని చూసి జంతువులు పారిపోతాయి. గిరిశః అంటే పర్వతంపై శయనించేవాడు అని అర్థం. శివుడు కైలాసగిరిపై శయనిస్తాడు కాబట్టి గిరిశుడు. సింహం సైతము పర్వతాలపైనే తిరుగుతూ నిద్రిస్తుంది కాబట్టి అది కూడా గిరిశః అనబడుతుంది. విశదాకృతి
విశదాకృతి అంటే విశద ప్లస్ ఆకృతి అనగా తెల్లని ఆకారం కలవాడు శివుడు అని. సింహం కూడా తెల్లని ఆకారం కలదే. చేతః కుహరే పంచముఖోస్తి. పంచముఖ అంటే 5 ముఖాలు గల శివుడు. సింహం కూడా పంచముఖము. చేతః కుహరే అంటే మనస్సు అనే గుహ. సింహం గుహలో ఉంటుంది. అందుకే శంకరులు తన మనస్సు గుహ వంటిదని అందుకే అందులో పంచముఖ అనగా సింహం వంటి శివుడు ఉన్నాడని చెప్పారు. మే కుతో బీహి. మే అంటే నాకు, బీహి అంటే భయము, కుతః అనగా ఎక్కడుంది అని ప్రశ్న. అంటే నాకు భయం ఎలా ఉంటుంది అని ప్రశ్న. సింహం వంటి శివుడు హృదయంలో ఉంటే ప్రాణులు నిర్భయంగా ఉండవచ్చు అని అర్థం. ఈశ్వరుడే మనకు ఏ భయము లేకుండా అభయుడవుతున్నాడని సారాంశం. ఈశ్వరుణ్ణి మనస్సుల్లో నిలుపుకోండి అని శంకరులు మనకు సూచిస్తున్నారన్నమాట. 44వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.